హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ దొరికే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ డెలిషియస్గా ఉండే చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చికెన్ కర్రీని ఇలా ఒకసారి చేయండి. చికెన్లో ఎన్ని కర్రీస్ చేసినా ఈ చికెన్ గ్రేవీనే మీ ఫేవరెట్ అయిపోతుంది. ఈ చికెన్ కర్రీ రైస్, బిర్యానీ, చపాతీ, రోటీ, పుల్కా, పూరి, దోశ ఇలా ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్. సో ఇక లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా. ఫస్ట్ వచ్చేసి చికెన్ని లెమన్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. ఇలా లెమన్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్నటువంటి ఈ చికెన్లో టేస్ట్కి సరిపడిన సాల్ట్ అండ్ అలాగే మీ స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అండ్ అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తానికి సాల్ట్ అండ్ అలాగే కారం మిగిలినవన్నీ పట్టేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు ఈ చికెన్ మొత్తాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది త్వరగా కుక్ అవుతుంది అండ్ అలాగే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఇలా మ్యారినేట్ కోసం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ చికెన్ని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మసాలా కోసం ఒక దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, కొంచెం కొబ్బరి అండ్ అలాగే 9 లేదా 10 దాకా క్యాషూస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ దాకా ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రష్ చేస్తే కొంచెం పౌడర్ లాగా అయిపోవాలి. సో అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ ధనియాలు, క్యాషూస్, కొబ్బరి అండ్ అలాగే చెక్క, లవంగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీటిని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు, క్యాషూస్, చెక్క, లవంగాలు అండ్ అలాగే కొబ్బరి ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త చల్లారిన తర్వాత కొంచెం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మసాలాని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అండ్ అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఈ చికెన్ ఒక 70% కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా ఈ చికెన్ని కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ అనేది కుక్ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ చికెన్ అనేది ఉడికిన తర్వాత ఈ చికెన్ పీస్ అనేది కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఆ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తానికి ఈ మసాలా పౌడర్ పట్టేలాగా ఒక 5 to 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 to 10 minutes పాటు మూత పెట్టేసి ఈ చికెన్ మొత్తం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. వన్స్ ఈ చికెన్ అంతా కుక్ అయ్యి గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. ఈ చికెన్ గ్రేవీలో ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చికెన్ని కుక్ చేసేటప్పుడు వచ్చేటువంటి వాటరే సరిపోతుంది. మీకు వాటర్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్ అండ్ డెలిషియస్గా ఉండే చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ గ్రేవీని బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, పుల్కాలోకి కానీ, పూరీస్లోకి కానీ, దోశలోకి కానీ ఇలా ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ గ్రేవీని ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.